హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కొడో మిల్లెట్స్ ఉన్నాయి కదండీ! అరికెలు వాటిలతో పోహా అనమాట. చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోతుంది. 5 మినిట్స్‌లో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. డిన్నర్‌కి కానీ తినొచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకి చూసేయండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నామండి సరిపోతుంది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుందాము. ఇవైతే సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. అప్పుడే పప్పు అనేది మనకి లోపల దాకా మంచిగా క్రంచీగా ఫ్రై అవుతుందనమాట. పోహాతో పాటు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. పల్లీలొచ్చేసి మనకి హాఫ్ ఫ్రై అవుతుండగా ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుందామండి. ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుందాము. అప్పుడే మనకి ఆ పల్లీలు ఫ్రై అయ్యేదానికి మిగతాది ప్లస్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా మనకి ఫ్రై అయిపోతాయండి. పల్లీలతో పాటుగానే ముందు మనం మినపప్పును కూడా వేసుకున్నామంటే మినపప్పు ముందే మనకి మాడిపోతుంది. పల్లీలు ఫ్రై అవ్వడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా హాఫ్ ఫ్రై అయిన తర్వాత వేసుకుందాము. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఇంగువ స్కిప్ చేసుకోబాకండి. పోహాకి ఇంగువ చాలా టేస్ట్ వస్తుందనమాట. ఒక టేబుల్ స్పూన్ అల్లం తురిమి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై అయిపోయినాయండి. దాని తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాము. దాన్ని వేసుకుందామండి. ఒక కప్ వచ్చేసి పచ్చి బఠానీలు ఒలిచి పెట్టుకున్నవి వేసుకుందాము. మీకు క్యారెట్, బీన్స్ ఏది కావాలన్నా కూడా వేసుకోవచ్చండి వెజిటబుల్స్. ఈరోజైతే నేను అవన్నీ ఏమి వేయకుండా ఒట్టి పచ్చి బఠానీల వరకే వేసాననమాట. ఇవి ఫ్రై అవుతూ ఉండనిద్దామండి. ఆ తర్వాత చూడండి ఇవి కోడో మిల్లెట్ అటుకులనమాట. అరికెలతో అటుకులు. చూడండి ఎంత బుడ్డగా ఉన్నాయి కదా! వీటిని మనం గిన్నెలో వేసి వాష్ చేసామంటే, వాష్ చేసే లోపలే బాగా మెత్తపడిపోతాయండి. అందుకని ఇలా జాలి తీసుకోండి ఒకటి. మీకు ఎంత క్వాంటిటీ రిక్వైర్మెంట్ ఉందో దానికి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 కప్పులు తీసుకున్నానండి. ఇలా జాలీలో వేసేసి ఫస్ట్ చూడండి ఇలా జల్లెడ పట్టుకోండి. అప్పుడే దీంట్లో ఉన్న ఫైన్ పౌడర్ ఇలాంటిది ఏదైనా ఉంటే వచ్చేస్తుందనమాట మనకి చూసారా? దాని తర్వాత ఇలానే పెట్టేసి మనం జస్ట్ నీళ్లు పోసి వాష్ చేసుకున్నామంటే మాత్రం సరిపోతుందండి. దానిలో ఉన్న దుమ్ము అంతా కూడా పోతుంది. ఆ తర్వాత మనకి మెత్తపడకుండా మంచిగా వాష్ చేసుకున్నట్టు ఉంటుందండి. చూడండి ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకున్నాం కదా! దానికి యాడ్ చేసేసుకుందాము. ఒక 1 మినిట్ వచ్చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే సరిపోతుందండి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఇలా కనుక చేసి తిన్నామంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందండి. అరికెలు వచ్చేసేసి మిల్లెట్స్. ఇదొచ్చేసి మెయిన్ షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా యూస్‌ఫుల్ అండి. షుగర్ అనేది లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్‌లోనే ఉంటుందనమాట. ఆ తర్వాత ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవేమీ రావండి. కొంచెం కరివేపాకు వేసుకుందాము. అలానే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ ఉంటుందండి. తినటం వల్ల తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అలానే టేస్టీగా తిన్నట్టు కూడా ఉంటుందనమాట. అంతేనండి. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నామంటే రెడీ అయిపోయిందండి మన అరికెలతో అటుకులు ఉప్మా అనమాట. పోహా. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత మంచిగా పొడి పొడిగా వచ్చేసిందో. అలానే మీకెలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.